నిరీక్షణ తపస్సు. అందుకే కావలసిగా కూడా స్వామీజీ దగ్గర వచ్చినప్పటికి కూడా మీకు దర్శనం ఇవ్వకపోవటం కారణమదేనే, మిమ్మల్ని మాట్లాడించకపోవటం కారణమే. 2 రోజులు ఉపాసన చేస్తారు వీళ్ళు, 2 రోజులు ఉపాసన చేయాలి వీళ్ళు, నిరీక్షణ చేయాలి వీళ్ళు, స్మరణ చేయాలి వీళ్ళు అనే దృష్టితో. నువ్వు బస్సు దిగి అప్పుడు వస్తుండగా నీకు ఇంటర్వ్యూ ఇస్తే అట్లా వెళ్ళిపోతావు, మహిమనే తెలీదు. స్వామీజీ ఇంకా రాలేదా, ఇంకా రాలేదా, ఇంకెంతసేపు అవుతుంది, ఇంకెంతసేపు అవుతుంది, ఇంకా రారంట ఈరోజు, అయ్యో రారా, అయితే రేపు కూడా వచ్చి కూర్చుంటా, నేను చూస్తాను, నేను చూసే వరకు వదలను, నేను మాట్లాడించే వరకు వదలను నేను అనుకుంటా. అప్పుడు మీకు ఆ భక్తి నిజమైన నామం పెరుగుతూ లోపల శక్తి పెరుగుతూ వస్తుంటుంది. వస్తున్న అర్జెంట్ టికెట్ తీసుకొచ్చిన అర్జెంట్ స్వామిని చూడాలంటే పైకి వచ్చి వెళ్ళి చాలామంది చూసిపోతుంటారు. వాళ్ళకి భక్తులు కాదు, వాళ్ళ భక్తినే ఉండదు వాళ్ళకి. అది భక్తులు అనుకున్నారా వాళ్ళు? ఊరికే వాళ్ళు తమాషగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. కొద్దిమంది దాంట్లో కొంతమంది మాత్రమే అట్లా వచ్చిపోతుంటారు. చాలామంది వీఐపీస్ చాలామంది వచ్చిపోతుంటారు. వాళ్ళంతా భక్తులు అవుతారా? అనుభవమే లేదు వాళ్ళకి. అది ఆకలి అయితేనే కదా నిజమైన ఆహారం యొక్క మహిమ రుచి తెలుస్తుంది. ఆకలి కాక ముందుగానే పెడితే ఏమవుతుంది? ఆహారం రుచి తెలీదు. ఆహారం రుచి తెలియాలంటే, కడుపు నుండి బాగా తినాలంటే మీకు ఆకలి కావాలి. మీకు అట్లా స్వామీజీ విచారంగా, సద్గురు విచారంగా బాగా ఆకలైనప్పుడు బాగా స్వామీజీ ఒక్కటి దొరికితే చాలబ్బా ఎంత బాగుంది, ఎంత బాగా మాట్లాడించారు అనిపిస్తుంది. వస్తూనే అక్కడ కారు ఇంకా స్టాప్ చేసేసి వచ్చే లోపల మాట్లాడి ఎప్పుడొచ్చాను, అయిందా, బాగున్నా, వెళ్ళిపోతే వెళ్ళిపోతాం, అంతే, అయిపోయి అక్కడికి క్లోజ్.